హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. అబార్షన్ రాజ్యాంగ హక్కుగా ప్రకటించిన తొలి దేశం ఏది? ఫ్రాన్స్. స్వలింగ వివాహాలని లీగల్ చేసిన దేశాలు ఏవంటే నేపాల్, థాయిలాండ్ అండ్ తైవాన్. ఋతు సమయానికి ఋతు సెలవులు ప్రకటించిన దేశం ఇటీవల ఏ దేశం ప్రకటించిందంటే స్పెయిన్. హాలోగ్రాఫిక్ టెక్నాలజీని బ్యాంక్ నోట్లపై ఉపయోగించిన దేశం ఏది? జపాన్. వెట్లాండ్ వైరస్ ఏ దేశానికి చెందినది? చైనా. ఇది మెదడుపై ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇటీవల జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చింది. పోర్ట్ బ్లెయిర్ ఇకపై శ్రీ విజయపురంగా పేరు మార్చారు. దేనికి అంటే ఇది అండమాన్ నికోబార్ దీవుల రాజధాని అయినటువంటి పోర్ట్ బ్లెయిర్ని శ్రీ విజయపురం అని పిలుస్తున్నారు. ఇది కూడా గ్రూప్ 3 క్వశ్చనే. ఇటీవల శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు? దిశనాయకే. శ్రీలంక నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారంటే హరిణి అమరసూర్య. అధ్యక్షుడు వచ్చేసి దిశనాయకే, ప్రధాని వచ్చేసి హరిణి అమరసూర్య. జపాన్ నూతన ప్రధాని ఎవరు? ఇషిబా. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? డొనాల్డ్ ట్రంప్. ఇతను 47వ అధ్యక్షుడు. తెలంగాణ యొక్క 17వ జిఐ ట్యాగ్ ఏంది? లక్క గాజులు. మొత్తం తెలంగాణకు సంబంధించిన అన్ని జిఐ ట్యాగ్లోనే 17. 2024 సంవత్సరంలో జిఐ ట్యాగ్ లభించింది దీనికి, లక్క గాజులకి. ఫ్రాన్స్ నూతన ప్రధాని ఎవరు? మిషెల్ బార్నియర్. అదేవిధంగా కొన్ని తుఫాన్లు జరిగిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. మిచాంగ్ తుఫాన్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. యాగి తుఫాన్ వచ్చేసి ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించింది. బబింకా టైఫూన్ చైనాలో తుఫాన్ని టైఫూన్ అంటారు, చైనాకు సంబంధించింది. హెలెనా వచ్చేసి అమెరికాకు సంబంధించినది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో మొదటిసారి జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం. నేవీ నౌకకు తొలి మహిళా కమాండింగ్ అధికారిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే ప్రేరణ దేవస్థలి. తొలి మహిళా కమాండింగ్ అధికారి. ప్రపంచంలోని మొట్టమొదటి పోర్టబుల్ ఆసుపత్రి మన భారతదేశంలోనే ఉంది, అది కూడా ఆరోగ్య మైత్రి క్యూబ్. ఇది ఏ రాష్ట్రం అంటే గురుగ్రామ్కి సంబంధించి హర్యానా రాష్ట్రానికి సంబంధించినది. ఇది ప్రాజెక్ట్ భీష్మలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. 200 మెంబర్స్కి ఇది ట్రీట్మెంట్ చేస్తుంది ఈ హాస్పిటల్, ఆరోగ్య మైత్రి క్యూబ్. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బోట్ ఎక్కడ ఏర్పాటైంది అంటే బారాకుడ, కేరళ రాష్ట్రానికి సంబంధించి బారాకుడ. దేశంలోనే తొలిసారి సరోగసి విధానం ద్వారా పుంగనూరు కోడెదూడ జననమైంది. పుంగనూరు కోడెదూడ. మొదటి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఎక్కడ అంటే పాక్యాంగ్, సిక్కిం. భారతదేశంలోనే మొదటి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం. భారతదేశంలో అతి పొడవైన తీగల వంతెన ఎక్కడ ఏది అంటే సుదర్శన్ సేతు, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. ఇది బేట్ ద్వారకా ద్వీవిని ఓకాలను కలుపుతుంది. దీని పొడవు వచ్చేసి 2320 మీటర్ల పొడవు ఉంది. బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్ వచ్చేసి సుమన్ కుమారి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆమె. ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో కోల్కతాలో ఏర్పాటు చేశారు. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే March 6, 2024. 520 మీటర్లు 45 సెకండ్స్లో ఈ మెట్రో ట్రైన్ పోతుంది. హుగ్లీ నది కింద ఈ మెట్రో ట్రైన్ అనేది, ఈ మెట్రోని ఏర్పాటు చేశారు. అండర్ వాటర్ మెట్రో కోల్కతాకు సంబంధించింది. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.